నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నవగ్రహాల్లో సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. రాజకీయ రంగంలో మంచి అధికార పదవులను కలిగింపజేస్తాడు. తండ్రితో ఉన్న విభేదాభిప్రాయాలను తొలగింపజేస్తాడు. తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా నవగ్రహాల్లో సూర్యుడిని ఆదివారం నాడు సులభంగా ప్రసన్నం చేసుకోవాలి. ఆదివారం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి సూర్యుడికి ప్రియమైన ఒక ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, ఆదివారం రోజు మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యం పిండితో గుండ్రంగా వృత్తాకారంలో ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచండి. ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో చిటికెడు కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలను వేయండి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే అది నవగ్రహాల్లో సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. అలా స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండుమిరపకాయ విత్తనాలు, కొద్దిగా గంధము, బెల్లం ముక్క వేసి ఎర్రటి పుష్పాలు కూడా వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చదవండి. అలా చదివి సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. ఇలా చేస్తే 12 ఆదిత్యుల అనుగ్రహం వల్ల, సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ అర్ఘ్యం వల్ల సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ తర్వాత సూర్యుడి ప్రీతి కోసం ఆదివారం రోజు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. వీలైతే ఆదివారం రోజు 1.25 కేజీ గోధుమలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తి 7 గుర్రాల మీద సంచరిస్తున్న చిత్రపటానికి మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ పూజ చేయండి. సూర్యుడి ప్రీతి కోసం గోధుమలతో తయారు చేయబడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆదివారం ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే సూర్యుడికి బెల్లం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు, బెల్లము ఆవుకి ఆహారంగా తినిపించాలి. అలా తినిపించడం ద్వారా కూడా రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యుడి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం, ఓం సవిత్రే నమః అనే సూర్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నవగ్రహాల్లో చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. మణిరక్తం కపివరహ ప్రతిగృహ్యాభివాద్య చ అలా చెప్పి తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం, తన వస్త్రములో కట్టి దాచుకున్న చూడామణి, ఎందుకంటే అత్యంత పవిత్రమైనది అది. దాని వెనకాల ఒక విశేషమైన అంశములు ఉన్నాయట. అందుకే ఆ సమయంలో ఆవిడ శరీరంపై ధరించలేదు. అలాగని చెప్పి అక్కడ ఉన్నటువంటి వృక్షానికి వేలాడవేయలేదు. దాన్ని తన యొక్క వస్త్రములో దాచిపెట్టుకుందిట. ఇప్పుడు అంత ప్రత్యేకమైనది కనుక దాన్ని తీసి మణిరత్నం దదౌ ఇచ్చినది హనుమస్వామికి. మొత్తానికి ఆ విధంగా సీతమ్మ చెప్పిన మాటలను అందిపుచ్చుకుని ఆవిడిచ్చిన చూడామణిని తీసుకున్నాడు. మణివర ముపగురుహ్యతం మహార్హం, ఆ మణిశ్రేష్ఠాన్ని అందుకోగానే ఒక్కసారి అమ్మవారిచ్చిన ప్రసాదం కింద భావించి కళ్ళకద్దుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు సీతమ్మ చెప్తున్నారు, మణిం దృష్ట్వాతు రామో వై త్రయాణం సంస్మరిష్యతి. ఈ మణిని చూస్తే ఆ రామచంద్రుడు ముగ్గురిని గుర్తు తెచ్చుకుంటాడు. అది మా అమ్మా నాన్న అంటే కలిపి ఒకటే అనుకోవచ్చు. దశరథుడు, నేను, మేము ముగ్గురం గుర్తొస్తాం ఆయనకి అని సీతమ్మ ఇలాగే చెప్తుందండి. సరిగ్గా తర్వాత రాముడు మణిని చూడగానే వాడు ముగ్గురినే గుర్తు తెచ్చుకుంటాడు. చూసారా, అంటే తన భర్త ఎలా ఆలోచిస్తాడో చెప్పగలిగింది ఈవిడ. ఆయన అలాగే ఆలోచించాడు. దీన్ని బట్టి వారి హృదయములు ఏకము అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడగానే
గుర్తుకొస్తుంది రామచంద్రమూర్తికి 3 విషయములు గుర్తొస్తాయి. అవేమిటో ఆయన చెప్తాడులే. మొత్తానికి మణి నీకు ఇస్తున్నాను ఆనవాలుగా, అభిజ్ఞగా ఇస్తున్నాను అంటూ హనుమతో ఒక మాట చెప్తోంది. అమ్మ, ఇది సీతమ్మ హనుమంతుడితో చెప్తోంది. ఒక్క శ్లోకం బయటకు తీస్తే మనం హనుమంతుడితో చెప్పుకోవచ్చు అలాంటి శ్లోకం. అదేనండి రామాయణంలో ఉన్నటువంటి చమత్కారం. కొన్ని మాటలు సందర్భంలో ఒక అర్థం ఉంటాయి, అందులోంచి బయటకు తీస్తే మనం హనుమంతుడితో చెప్పుకోవచ్చు. అంటే సీతమ్మ హనుమంతుడితో చెప్పినట్టు కనబడ్డ ఈ వాక్యము భక్తుడు హనుమంతుడితో చెప్పుకున్నట్టున్నది ఇక్కడ. దీనికి కార్యసిద్ధికర హనుమన్ మంత్రము అంటారు. ఎవరైనా సరే ఏదైనా కార్యము నిర్విఘ్నంగా జరగాలి అంటే ఈ మంత్రంతో హనుమంతుని ప్రార్థన చేస్తారు. ఇది మహామంత్రం వస్తోంది ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి ఇక్కడ మనకి. అంటే హనుమంతుని ఉద్దేశించి సీతమ్మ అంటున్న అద్భుత మంత్రం ఇది. 2-3 పర్యాయాలమ్మ చిన్న పదాల మార్పుతో చెప్తోంది కనుక ఇది మహామంత్రం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇప్పుడు ఈ పనిలో నువ్వు మాత్రమే సమర్థుడవు కనుక ఓ స్వామి సరి అయిన ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని పోగొట్టు. ఇది మనమైనా అడగచ్చు కదా స్వామివారికి అని అడుగుతున్నది. ఇక్కడ ఈ శ్లోకాలు బట్టి చూస్తే సీతారాముల భక్తుడు హనుమంతుడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ హనుమంతుడి భక్తులు సీతారాములు అంటారు హనుమదుపాసకులు. ఎందుకంటే మీరు ఒక్కసారి రామాయణం పరిశీలించండి. హనుమంతుడు సీతారాముల దగ్గర నుంచి పొందిన ఉపకారం ఏమీ లేదు, ఏమైనా ఉందా? కానీ సీతారాములు హనుమంతుడి నుంచి ఉపకారం పొందారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అటు సీతమ్మ కానీ అటు రాముడు కానీ అంటారు నిన్న ఆధారం చేసుకుని మా విజయాలు ఆధారపడి ఉన్నాయని. కనుకనే సీతారాములు హనుమద్భక్తులు అంటే సీతారాములు ఏమనుకోరు. హనుమంతుని అడిగితే మాత్రం నేను సీతారాముల భక్తుడని చెప్తాడు, తప్పేం లేదు. మొత్తం మీద 3 కూడాను ఒకరిపై ఒకరు గౌరవం ఉన్నవారు, అంత మాత్రం చేతి ఇంకొకరు తగ్గిపోయిన వారు కారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. హనుమంతుడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. సుందరకాండ కానీ రామాయణం కానీ మొత్తం పరిశీలిస్తే హనుమంతుడు అంటే ఉపకార స్వభావము కలవాడు. ఒక్కసారి పరిశీలించండి రామాయణంలో ప్రతి పాత్ర కూడా మంచి పనులు చేశారు, కానీ ఆ పనుల వల్ల ఏదో ఆశించారు, ఏదో పొందారు. ప్రతివారు కూడా మీరు పరిశీలించండి, ప్రతివారు. కానీ ఏది ఆశించకుండా తన కోసం కాకుండా అన్ని పనులు అద్భుతంగా చేసినవాడు హనుమంతుడు ఒక్కడే. సుగ్రీవుడు ఉన్నాడు, రామునికి సహాయపడ్డాడు, కానీ ఆయన సహాయం పొందాడు. విభీషణుడు ఉన్నాడు, ఆయన సహాయం పొందాడు. ప్రతివారు కూడా ఏదో ఒకటి పొందారు. కానీ తనకంటూ ఏమీ ఆశించకుండా అద్భుతంగా పనిచేశాడు. ఒక్క ప్రయోజనాన్ని కూడా ఆశించని వాడు త్రికరణ శుద్ధిగా పనిచేయడం అనేది కల్లా. అలాంటిది ఒక్క ప్రయోజనం కూడా ఆశించకుండా తన పనిని పరిపూర్ణంగా చేసిన వాడు ఆంజనేయ స్వామి వారు. అది సేవ అంటే ఏమిటి, ఉపకారం అంటే ఏమిటో హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అటువంటి ఉపకార స్వభావం హనుమంతుడు. కానీ హనుమంతుడి పాత్రలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎన్ని కోణాలతో పరిశీలిస్తే ఆయనలో ఉన్న క్యారెక్టర్స్, ఫీచర్స్ ఎన్ని అద్భుతాలు మీరు సమాజానికి చెప్పవచ్చో ఆలోచించింది ఇక్కడ. కానీ నిస్వార్థమైన పరోపకార బుద్ధికి పరమ ప్రమాణము ఆంజనేయ స్వామి వారు. రామ పుజారి పర ఉపకారి మహావీర్ బజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర్ బజరంగ బలి అన్నాడు తులసీదాస్ ఇక్కడ. రామ పుజారి పర ఉపకారి, రామభక్తుడి పరోపకారమే స్వభావంగా కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామివారు. అటువంటి స్వామివారికి అమ్మవారు చెప్తున్నారు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు చెప్పారు అప్పుడు ఆంజనేయ స్వామి వారు చాలా సంతోషించి తల్లి ఇంక నేను వెళ్ళొస్తానమ్మా అంటే అప్పుడు అంటుంది తొందర ఏమున్నది, ఇక్కడెక్కడైనా ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటుంది. అంత కాదన్నా, ఎందుకంటే నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావంటే బాధ కలుగుతుంది. ఇంత వేదనలో, నిజానికి వేసవిలో చలివెందరేలాగా ఇంత వేదనలో నువ్వు వచ్చి మాట్లాడిన ఈ కొద్ది సమయమే నాకు ఊరట అనేది లభించింది. అలాంటి నువ్వు వెళ్ళిపోతున్నావంటే నాకు కొంచెం నా బాధ కలిగింది. కానీ ఏం చేస్తాం, ఇంతకీ ఇప్పుడు రాజనీతిజ్ఞురాల్లా మాట్లాడుతుందమ్మా. నువ్వు అందరు వీరులు సిద్ధమై ఉన్నారు కదా, వీరులందరూ సముద్రం దాటగలరా? 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటొస్తారు మీరందరూ? ఎలా జరుగుతుంది? అసలు మీరేం ప్రణాళిక వేసుకున్నారు చెప్పుని అడిగిందండి ఇక్కడ. ఇప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు, అమ్మా సందేహం అక్కర్లేదు తల్లి, అక్కడ సర్వసమర్థుడైనటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గర ఉన్న పరివారం సామాన్యం కాదు. ఒక్కొక్క వానర వీరుడు పరాక్రమంలోనూ ప్రజ్ఞలోనూ కూడా గొప్పవారు. నువ్వు నన్నొక్కడిని చూసావు, నన్ను చూసి ఆహో ఓహో నువ్వు చాలా గొప్పవాడు అంటున్నావు. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనోకస మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ.
హనుమంతుడి యొక్క ఔన్నత్యంలో ఒక పరాకాష్ఠ ఈ శ్లోకంలో కనబడుతుందండి. ఒక్కసారి ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించండి. హనుమ ఏం చెప్తున్నాడు? అమ్మా, అక్కడున్న వానర వీరులు అందరూ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడమ్మా అన్నారు. హనుమంతుడు ఎంత వినయాన్ని చూపిస్తున్నాడు చూడండి. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి. అక్కడ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తాను తక్కువ అనిపించుకున్నా పర్వాలేదు, అమ్మకి ధైర్యం కలిగించడం చాలా ప్రధానం. అది ఇక్కడ అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇతడి కంటే గొప్పవాళ్ళుట ఉన్నవాళ్ళు, ఇతడితో సమానమైన వాట. ఇతడు ఒక్కడే వచ్చి ఎంత ఘనకార్యం చేశాడంటే మిగిలిన వాళ్ళు వస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. అమ్మకి ధైర్యం కావాలి. తన గొప్ప చెప్పుకోవడం కంటే అమ్మకి ధైర్యం కలగడమే మహాప్రయోజనం అనుకున్నాడు. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణం ఇదండి. అంతేగా తల్లి, అహం తావదేహ ప్రాప్త కిం పునస్తే మహాబలాహ. నేను ఒక్కడనే హాయిగా దాటొచ్చానే, ఇంకా అంత గొప్పవాళ్ళు వాళ్ళు రారు, సముద్రాన్ని సులభంగా దాటొస్తారమ్మా, అందులో ఏం పర్వాలేదు. తదలం పరితాపేన. ఇంతకాలం బాధపడ్డావు, పాపం బాధపడ్డావు, ఇకపై నువ్వు బాధపడ్డానికి వీలు లేదు సుమా. తదలం పరితాపేన. హనుమంతుడు వస్తే అనే మాట ఇది. ఇంకా మీరు బాధపడకూడదు. హనుమంతుడు భక్తుడికి చెప్పే మాట అది. ఒకసారి హనుమంతుడి వైపు తిరిగేమా, అంతవరకు ఏమనుభవించారు అనుభవించారు, ఇకపై ఉండదు ఆ దుఃఖం. తెలుసుకోండి, ఇక్కడ దుఃఖనాశకుడు హనుమంతుడు. ఆ మాట అంత గొప్పగా కనబడుతుంది. మళ్ళీ అంటున్నాడు, క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం క్షిప్రం త్వం దేవి శోకస్య పారమ్యాస్య మైథిలి. అతి త్వరలో నువ్వు శోకం నుంచి బయటపడతావమ్మా. ఆ రామచంద్రమూర్తి వస్తాడు, ఆయన చేతిలో, లక్ష్మణుని చేతిలో ఇక్కడ రాక్షస వీరులందరూ మరణిస్తారు. ఆ రాముడు జగజ్జేగీయమానంగా విజయాన్ని సాధిస్తాడు. రామచంద్రమూర్తి సహితంగా నువ్వు క్షేమంగా అయోధ్యకు చేరుకుంటావు, పట్టాభిషిక్తురాలు అవుతావు. సీతారాములు పట్టాభిషేకమూర్తులై ఉంటారు. వాళ్ళను చూసి మేము అందరం ధన్యులమైపోతాం, లోక క్షేమంగా ఉంటుంది అంటాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ వరకు జరిగిన దాన్ని ఒక్కసారి అందంగా మనం పరిశీలిస్తే, సుందరకాండకి బీజకాండ అని పేరు. బీజకాండ అని ఎందుకు వచ్చిందంటే, మంత్రాల్లో బీజాక్షరాలు ఎలాంటివో రామాయణంలో సుందరకాండ అలాంటిది. బీజాక్షరం ఒక్కొక్కటి మహాశక్తివంతంగా ఉంటుంది. అలాగే సుందరకాండకు బీజకాండ అని చెప్పారు. ఇంకొక అర్థంలో బీజం అంటే విత్తనం, చెట్టంతా విత్తనంలో ఉంటుంది. అలాగే మొత్తం రామాయణం సుందరకాండలో ఉంది. అందుకే సుందరకాండ ఒక్కటి పారాయణం చేస్తే మొత్తం రామాయణ పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. మొత్తం రామాయణం చదవాలి, కానీ తరచూ సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉండడం చాలా శ్రేష్టము. ఇది తెలుసుకోండి. ఇక్కడ సుందరకాండలో మొత్తం రామాయణం ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడు చూడాలి, సుందరకాండలో రామాయణం ఎక్కడున్నది ఇది పరిశీలిస్తే, సుందరకాండలో రామాయణం చెప్పిన వారు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన రామాయణం సుందరకాండలో ఉంది. అది ప్రత్యేకత అండి. దీన్ని బట్టి ఆదికవి ఎవరు రామాయణానికి? హనుమంతుడే ఆదికవి. మరి ఆదికవి వాల్మీకి అంటారేంటి? వాల్మీకి మూడవ వాడు. మొదటివాడు హనుమంతుడు, రెండవ వాడు నారదుడు, మూడవ వాడు వాల్మీకి. అవునా లేదండి? మరి వాల్మీకి ఆదికవి అవునా కదా? అవును. ఎలా అంగీకరిస్తారు? ఇప్పుడే మీరు చెప్పారు కదా హనుమంతుడు మొదటివాడని. కానీ హనుమంతుడు చెప్పిన రామాయణం, నారదుడు చెప్పిన రామాయణం కూడా చెప్పినవాడు వాల్మీకే కనుక వాల్మీకి ఆదికవి. కానీ ఇప్పుడు సుందరకాండల అందం ఏంటంటే, హనుమంతుడు ఒక కవిగా కనబడతాడు మనకి. ముందు రామకథంతా ఆయన అందంగా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? గొప్ప శ్రోత సీతమ్మ. ఎందుకంటే భక్తుణ్ణి మించిన శ్రోత ఉండరండి. సీతమ్మ అంటే సామాన్యురాలు కాదు, రసజ్ఞురాలు, ప్రతిదీ జాగ్రత్తగా గ్రహించగలిగే మేధావిని. అలాంటి మేధావినికి ఒక మేధావి చెప్తున్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? కనుకనే మొట్టమొదట రామకథ చెప్పినటువంటి కవి సమ్రాట్ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారు. అందుకే మహానుభావుడు తులసీదాసు రామాయణం రాస్తూ అరణ్యాల్లో ఇద్దరు తిరుగుతుంటారట. ఒక కపులు, ఇంకొకరు కవులు అన్నారు. ఇక్కడ కపి అంటే కోతి, కవి అంటే ఋషి. అంతే కదండి, ఋషులు అక్కడే ఉంటారు. అలాగా ఒక కవి ఒక కపి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ అరణ్యాలు విడిచిపెట్టిరారు. ఆ అరణ్యాలు వాళ్ళకి నచ్చాయి. ఏమిటా అరణ్యములు అంటే, సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు. ఈ శ్లోకం రచించిన వాడు తులసీదాస్. గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. సీతారాముల సద్గుణములని మహారణ్యం ఒకటి ఉంది. అరణ్యంలో మంచి వృక్షాలు ఉంటాయి, మంచి నదులు ఉంటాయి, మంచి మంచి అందాలుంటాయి. అలాగే సీతారాముల గుణగణాలనే సౌందర్యంతో ఉన్న రామాయణం అనే మహారణ్యంలో విడిచిపెట్టకుండా ఇద్దరు తిరుగుతున్నారు. ఒక కవి ఒక కపి. కవి వాల్మీకి, కపి హనుమంతుడు అని చెప్పారు ఇక్కడ. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महदां निधि ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన సార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వేజ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10 తిథి సవితి రాత్రి 2:28 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 10:54 వరకు, వర్జం ఉదయం 6:22 నుంచి 7:49 వరకు, మరల తెల్లవారుజామున 4:01 నుంచి 5:29 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:34 నుంచి 5:22 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:26 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15 నేటి విశేషం ఆదివారం ప్రదోషం. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం గోధుమ పాయసంతో నివేదన చేసి పూజ చేయడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం, పగలు నిద్రపోకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణాలు. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో కేజింపావు గోధుమలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఇంకా వీలైతే తన యొక్క బరువు ఎంత ఉందో అన్ని కేజీల గోధుమలతో కనుక పూజ చేసినట్లయితే సూర్యగ్రహ దోషాలన్నీ పోతాయి. అంటే సూర్యుడు నీచులో ఉండడం, లేకపోయినట్లయితే గోచారంలో దోషిగా ఉండడం, లేకపోతే దశలో దోషిగా ఉండడం, లేదా అష్టమంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి తులాపురుష దానం అంటారు. అంటే అర్థం తాను ఎంతైతే బరువు ఉన్నాడో అన్ని కేజీల గోధుమలతో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించడం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. అధికారం పదవులు శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ధర్మస్సదైకో ధృతిమాత్రశీలః న బాహిరాచారశతైర్నిరూప్యః సేవ్యస్తతో మానవధర్మ ఏవ నచేతరో ద్వేష వివృద్ధి హేతు అంటున్నారు ఆయన. ధర్మం అంటే ఏది అనే ప్రశ్న మనకు వస్తుంది. అనేక రకాలుగా మార్గాలు చెబుతున్నారు పెద్దలు. ఇందులో నిజమైన ధర్మం ఏది ఇలా ప్రశ్న వస్తే దానికి ఈ సూక్తిలో శ్రీ స్వామీజీ 4 ప్రధాన సూత్రాలను అందిస్తున్నారు. ప్రథమ సూత్రం ఏంటంటే ధర్మ సదైక ధృతిమాత్రశీల. ధర్మం అనేది మానవ జాతి నశించకుండా నిలబెట్టేటువంటి సామర్థ్యం కలదై ఉండాలి. అదే ధర్మం అవుతుంది. ఇది మొదటి సూత్రం. న బాహిరాచారశతై నిరూప్య. దానికి బహిరంగంగా కొన్ని ఆచారాలు ఉంటాయి, చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రార్థనలు, పూజలు, ఏదో మొదలైన ఉంటాయి. కానీ అదే పరమార్థం కాదు. దాని యొక్క స్వరూపం మాత్రం వీటికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇవి వదిలిపెట్టేందుకు వీల్లేదు. వీటిలో అంతరసూత్రంగా మనిషిలో ప్రాణం దాగి ఉన్నట్టుగా ధర్మం అనేది లోపల దాగి ఉంటుంది. కానీ ఈ బహిరంగమైనటువంటి ఆచారాలు మాత్రం ధర్మం యొక్క పూర్తి స్వరూపం కాదు, సత్యస్వరూపం కాదు. ఇది రెండో సూత్రం. మూడో సూత్రం ఏంటంటే మనం ఏ ఆచారాన్ని అనుసరించినా, ఏ వ్రతాన్ని అనుసరించినా, ఏ సంప్రదాయాన్ని అనుసరించినా సరే మనం ఆచరించేది ధర్మం కావాలంటే ఆ ధర్మం మానవులలో మానవత్వాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. అలా ఉంటేనే అది ధర్మం అవుతుంది.
ఇది 3వ సూత్రం. ఇంకోటి దీనికే కొంచెం పెంపుదల. మానవులలో హింసా ప్రవృత్తిని, ద్వేష ప్రవృత్తిని అది పెంచేదిగా ఉన్నట్టయితే అది ఏ రకమైన ఆచారమైనా సరే అది ధర్మం కానే కాదు. ఇది 4వ సూత్రం. ఈ 4 సూత్రాలు పెట్టుకుని ధర్మాన్ని నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపడితే అసలైన ధర్మం ఎలా ఉంటుందంటే అది మానవ ధర్మంగా ఉంటుంది. మానవ ధర్మం అంటే ఏమిటంటే మానవుడు మానవుడుగా జీవిస్తూ మానవత్వాన్ని దాటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించేటువంటి విధానమే మానవ ధర్మం. దీనినే మను మహర్షి మనకు బోధించాడు గనక కూడా దీనికి మానవ ధర్మం అనే పేరు వచ్చింది. కనుక మానవ ధర్మాన్ని, మానవత్వాన్ని నిలబెట్టేటువంటి ధర్మాన్ని, మానవత్వాన్ని వృద్ధి చేసేటువంటి ధర్మాన్ని, మానవత్వాన్ని చెడగొట్టకుండా ఉండేటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. మానవత్వాన్ని ఏది నిలబెడుతుందో అదే ధర్మం. మానవత్వాన్ని నిలబెట్టమే కాకుండా మానవత్వం నుంచి దైవత్వానికి తీసుకుపోవడానికి ఏది మార్గం చూపిస్తుందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అయితే దానికి బాహిరాచారాలు ఉంటాయా? ఉంటాయి. బహిరంగ ఆచారాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సంప్రదాయ విధానాలను బట్టి ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఈ చేసేటువంటి పద్ధతి వల్ల 10 మందికి మేలు జరుగుతుందా లేదా, మనలో మానవత్వం పెరుగుతోందా లేదా, మన చుట్టూతా ఉండేవారిలో మానవత్వం పెరుగుతోందా లేదా, మానవత్వం, మానవ జాతి, మానవ ధర్మం కలకాలం వృద్ధి పొందేందుకు మనం దోహదం చేస్తున్నామా, దానికి ద్రోహం చేస్తున్నామా అనే విషయాన్ని ప్రతి సాధకుడు వాడు ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. తను చేసేది మానవత్వానికి అనుగుణంగా ఉంటే అధర్మం, మానవత్వానికి హింసగా ఉంటే అధర్మం. ఈ సూత్రాన్ని బట్టి మానవత్వాన్ని, ధర్మాన్ని కూడా గుర్తించమని శ్రీ స్వామీజీ బోధిస్తున్నారు. మనం ఈ రకమైన బోధని నిత్యాచరణలో పెట్టుకుని భగవత్ సన్నిధికి చేరుకుందాం. జయ గురుదత్త. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ వినాశిని శివకామిని శివాని. ఏ విధంగా ఋషి ప్రోక్తమయ్యున్నదో ఆ విధంగానే మనందరం కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆ పెద్ద ఉసిరి చెట్టు వంక నేను చూడగానే, ఓ ఈ చెట్టు ప్రతికూలమైన వాతావరణము నుండి లోకాన్ని రక్షించడానికి పరదేవత ఈ ఆమ్ల వృక్షంలోకి ప్రవేశించి ఉసిరికాయ రూపంలో, ఉసిరి గాలి రూపంలో రక్షణ చేస్తూ ఉంటుంది అని నేను ఒక్కసారి ఆ వెదురు పొద వంక, కదంబ వృక్షం వంక, పెద్ద ఉసిరి వంక చూసేటప్పటికీ నా మనస్సు పరదేవతా స్పర్శ చేత, ఆమె యొక్క తలంపు చేత నా మనస్సు పొంగిపోయిందనుకోండి, నేను తరచుగా వెళ్ళి చెట్ల వంక చూడడాన్ని ఇష్టపడతాను. ఇప్పుడు అసలు నా మనసులో ఒక భావన ఉంటే, నా మనస్సులో దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటే అది ఆ చెట్లని చూసినప్పుడు పొంగి ఆనందహేతు అవుతుంది. అసలు నాకు ఏ భావన లేదు, ఏ ప్రేమ లేదు, ఏ వాత్సల్యము లేదు. ఇప్పుడు లోకంలో శోభ అన్న మాట ఏమైనా ఉంటుందా? నా కొడుకుని చూశాను అనుకోండి, పుత్రగాత్ర పరిష్వంగము అంటుంది శాస్త్రం. కొడుకుని చూడగానే తండ్రి కౌగిలించుకుంటాడు. ఎందుకని అంటే అది మహద్భాగ్యం అని చెప్పింది శాస్త్రం. కొడుకుని కానీ, కొడుకు వరసవాణ్ణి కానీ కనపడితే హత్తుకుంటారు. ఎందుకని అంటే అది పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మించిన సుఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే అది మనకి ఈశ్వరుడు కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌఖ్యం. అలా కొడుకుని కౌగిలించుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందము అనుభవించగలిగిన హృదయం లేకపోతే కొడుకు కనబడితే మాత్రం ఉపయోగం ఉంది. గురువుగారు కనపడ్డారు, గురువుగారు కనపడగానే వంగి వారి పాదములకు నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం లేనినాడు గురువుగారు నీకు కనపడితే మాత్రం నీకు కలిగే ఉపయోగం ఏమిటి? భావన చేతనే పరిపుష్టి, భావన చేతనే సంస్కారము. ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు. పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలమునందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి ఓ పేరు, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు. అటువంటి చోటనే ఆ ఉత్తమ భావ ప్రకాశం ఉంటుంది.
ఆ భావ ప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విషంగుడు ఏం చేశాడు అంటే ఎవ్వరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు. ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం. తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది. వర్షం పడితే నామరూపములు లేకుండా పోయినటువంటివన్నీ కూడా నామరూపములను పొందుతాయి. నేను ఒక జామ పండు కింద పడేశాను అనుకోండి, ఆవు తింటుందని అది బద్దలయ్యి గింజల కింద పడతాయి. ఆవు వచ్చి జామ పండు తినేసింది, కానీ కొన్ని గింజలు భూమిలో పడ్డాయి. ఆ గింజలు ఏమిటో ఎవరికి తెలియదు. ఓ వర్షం పడింది, జామ మొక్క మొలకెత్తుతుంది. వేప గింజ నుండి వేప మొక్క మొలకెత్తుతుంది. మామిడి టెంక నుండి మామిడి మొక్క మొలకెత్తుతుంది. ఈ సృష్టి అంతా నామరూపాత్మకంగా జరగడానికి ప్రకృతి అంటారు. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. వాన పడలేదనుకోండి, ఏ చెట్టు మొలకెత్తదు. అసలు తడి ఉంటే మొలకెత్తుట, తడి లేకపోతే మొలకెత్తుట అన్న మాట ఉండదు. మనసు ఆర్ద్రతతో నుండుట. ఆర్ద్రత అంటే మనసు తడిగా ఉండుట. మనసు తడిగా ఉండుట అంటే మనసు మీద నీళ్లు పొయ్యమని కాదు దాని ఉద్దేశ్యం. మనస్సు తడిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే పవిత్రమైన భావజాలమును కలిగి ప్రేమాంకురములను పొంది ఉండుట. ప్రేమ అన్న మాటని మీరు మళ్ళీ సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును ఆశించనటువంటి మానసికమైన అనుబంధమునకు ప్రేమ అని పేరు. నేను నా కొడుకుని ప్రేమిస్తాను. నా కొడుకుని నేను ప్రేమిస్తే దాని అర్థం నా కొడుకు వలన నాకేదో ప్రయోజనం కలగాలని కాదు. నా కొడుకుని నేను ప్రేమించుట అంటే ప్రతిఫలాన్ని కోరకుండా నేను నా కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. అలాగే నా శిష్యులు వృద్ధిలోకి రావాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. అందులో నా శిష్యులు వృద్ధిలోకి వస్తే నాకేదో ఇవ్వాలన్న కోరిక నాకేం ఉండదు. అలా లేకుండా కోరుకునేటటువంటి దాన్ని ప్రేమ అంటారు. అటువంటి పవిత్రమైన ప్రేమ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ప్రకాశించాలి. దీనులు కనపడ్డారనుకోండి, కారుణ్యము దయ అన్న పేరుతో ప్రకాశించాలి. పెద్దలు కనపడ్డారనుకోండి, భక్తి అన్న పేరుతో ప్రకాశించాలి. నాకన్నా చిన్నవాళ్ళు కనపడ్డారనుకోండి, వాత్సల్యము అన్న పేరుతో ప్రకాశించాలి. ఆ ప్రేమయే దేశకాలాదులను వర్ణాశ్రమములను ఆధారం చేసుకుని ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తుంది. ఇలా ప్రకాశించడానికి అనువైనటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధికి ఆర్ద్రత అని పేరు. ఈ ఆర్ద్రత మనసులో ఉంటే తప్ప భావములు పుట్టవు. నేలకి తడి లేకపోతే గింజలు మొక్కలుగా ఎలా మొలకలెత్తవో ఆర్ద్రత లేని మనస్సునందు భావజాలం ఉదయించదు. విషంగుడు ఏం చేశాడు అంటే అందరి మనసులలో ఉండేటటువంటి ఆర్ద్రతని తీసేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఒకరి పట్ల ఒకరికి కారుణ్యం లేదు. అప్పుడు ప్రపంచమునందు శోభ అన్నమాట ఏముంటుంది? అసలు అందము అన్నమాట ఏముంటుంది? ఒక కోయిల వేప చెట్టు మీద కూర్చుని కూసింది. ఆ కోయిల పాట విని నేను ఎంతో ఆనందించాను అనుకోండి, అప్పుడు పవిత్రమైన భావజాలం. పక్షులు కిలకిలారావాలు చేశాయి. మీరు శ్రీరామాయణం బాగా చదివితే పక్షుల అరుపులు వినడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుంది. మహర్షి ఎన్ని రకాల పక్షులు వర్ణిస్తారో అద్భుతం అసలు శ్రీరామాయణం. ఆ పక్షుల కూతలు విని మీరు పరవశించిపోతున్నారనుకోండి, మీలో భావజాలం ఉన్నది అని గుర్తు. ఇవన్నీ విషంగుడు తీసేశాడు. విశుక్రుడు పురుషుల యందు ఉండేటటువంటి తేజస్సుని హరించాడు. అంటే సృష్టి స్తంభన స్థితిని పొందింది. సృష్టి యందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్నమాట ఎక్కడుంది? లేదు. స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుంది, అంతే, పడిపోతారు, ఉన్నతి ఉండదు. అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు. అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని. భండు వాళ్ళిద్దరిని ప్రోత్సహించాడు. సంతోషంగా ఉన్నాడు. ఇది దిద్దాలి. ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు. అందులోంచి పరదేవతా స్వరూపం ఆవిర్భవించింది. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి
పరదేవత ఆ చిదగ్నిగుండంలోంచి పైకి వచ్చింది. ఈ పైకి వచ్చినటువంటి స్వరూపాన్నే లలితా స్వరూపము, కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఒక నియమం ఉంటుంది. పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అసలు పరమేశ్వరుడికి లింగభేదం లేదు. అందుకే పోతన గారు గజేంద్ర మోక్షం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య అమర నరాది మూర్తియును కాక, ఘర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. పరమేశ్వరుడు స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా ఉండదు. అందుకే మీరు ఏ సహస్రనామ స్తోత్రం చదవండి, అందులో పరంజ్యోతి అని ఒక నామం ఉంటుంది. మీరు మీ మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఈశ్వర స్వరూపాన్ని ఆ రూపంలో చూస్తారు. నేను ఇప్పుడు పరదేవత గురించి చెప్తే అంతే పారవస్యంతో చెప్తాను. ఎందుకంటే అదే పరమేశ్వరుడు, ఆ పరతత్వమే ఆ రూపములను పొందుతూ ఉంటుంది. నిజానికి ఆయన అదే కాదు, ఆయన నిర్గుణుడు అసలు. అందుకే శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ ఒక మాట అంటారు, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ సగుణ నిర్గుణా సాతద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగిభి అంటాడు. పరబ్రహ్మాన్ని కోరికలున్న వాళ్ళు ఆరాధిస్తారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఏ కోరిక లేనివాడు ఆరాధన చేస్తాడు, జ్ఞానాన్ని అపేక్షించినవాడు. అందుకని పరమేశ్వరుడికి రూపం ఏమిటి? ఆయనకు ఒక రూపం ఉండదు. కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నాడు. అజాయమానో బహుధా విజాయతే అంది శృతి. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు, ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు. అవతార అంటారు. అందుకే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. माता गजमुखोऽस्माकं माता गजमुखोऽस्माकं पिता मूषक वाहनः भ्राता मोदक हस्तोऽसौ भ्राता मोदक हस्तोऽसौ किं शिष्टं वाञ्छितुं सखे किं शिष्टं वाञ्छितुं सखे वाञ्छितुं सखे. ఓ మిత్రుడా, మాకు గజముఖుడే తల్లి, ఈ మూషక వాహనుడే తండ్రి, మోదకాలను చేతపట్టినటువంటి ఈ గణపతి స్వామే మాకు అన్న తమ్ముడు అంతా ఈయనే అయి ఉండగా ఇక కోరవలసిందేముంది? నేను గణపతిని తల్లిదండ్రులుగాను సోదరిగాను సోదరుడుగాను భావిస్తున్నాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనను ఏది అడగవలసినటువంటి పని ఉండదు. ఏమి అడగను నేను. ఇంకేం అడిగేదేముంది? అన్నీ ఆయనే అయిన తర్వాత అడగాల్సిన పనే లేదు. దుఃఖమంతా ఎవరికి తెలియకపోయినా నిజంగా తల్లికి తెలుస్తుంది. బయట దుఃఖమంతా తండ్రికి తెలుస్తుంది. చాలా దగ్గర ఉండేటువంటి స్నేహితుడు అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ ఇవి ఒకప్పుడు ఉండేది. అందుకని భగవంతుడే అన్నీ కూడా. ఆ స్వామి గణపతి నాకన్నీ, సహోదరుడు సహోదరి నాన్న తల్లి అంతా స్వామినే. ఇంక ముందు పరశురాముడి యొక్క కథను చెప్పుకొని వెళుతున్నారు. భృగు మహర్షి సోమకాంత మహారాజుతో ఇలా చెప్పాడు,
ఓ మహారాజా, వ్యాస మహర్షి పరశురాముడి కథను చెప్పమని కోరగా బ్రహ్మదేవుడు ఆ కథని ఇట్లా చెప్తున్నాడు. పూర్వం శ్వేత ద్వీపంలో జమదగ్ని అనేటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి లయ కార్యాలు చేయగలటువంటి సమర్థుడు. ఆయన భార్య రేణుకాదేవి మహాపతివ్రత. వారికి విష్ణుమూర్తి అంశతో రాముడు జన్మించాడు. అతడు ఒకనాడు తండ్రి ఆజ్ఞతో సమిధుల కోసమే అడవికి వెళ్ళాడు. సమిధులు అంటే హోమములో వేసేటువంటి చిన్న చిన్న పుల్లలు, అంటే అవంతకవే పడినటువంటి పుల్లలు గాలికి, అవి ఏరుకొని రావాలా. అటువంటివి ఏరుకొని రావటానికి వెళ్ళాడు. అంటే అదొక పెద్ద తపస్సది. పుల్లలు ఏరుకోవటమే పెద్దదే అనుకోవకండి. ఆ కాలంలో ఒక పుల్ల తీసుకొని మంత్రించి వేస్తే వాళ్ళకి పనులు అయిపోయేది. అటువంటి మహాశక్తివంతులు అప్పుడు. ఆ సమయంలో కార్తవీర్యుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి రాజుగారిని గౌరవించి పరివార సమేతంగా ఆతిథ్యం స్వీకరించవలసిందే అని పదే పదే కోరాడు. కార్తవీర్యుడు ఆశ్చర్యపోతూ అంగీకరించాడు. రేణుకా జమదగ్ని దంపతులు ఇద్దరు కూడా కామదేవుని ప్రార్థించి రాజుగారికి ఆయన పరివారానికి ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి కోరికను తెలిపి ప్రసన్నం చేసుకున్నారు. వాళ్ళకదే పెద్ద స్టోర్ లాగా, వాళ్ళకదే అక్షయం, అమ్మవారే కామధేను. ఇది మీరు దత్తదర్శనంలో కూడా చూసి ఉండొచ్చు. కామధేను ప్రత్యక్షమై ఒక బ్రహ్మాండమైనటువంటి నగరాన్నే అక్కడ నిర్మించేసింది. ఎందుకంటే చక్రవర్తి వచ్చాడని. కార్తవీర్యార్జునుడు చక్రవర్తి కదా అప్పట్లో. ఆ పరివార సమేతంగా వచ్చారు అంటే అమ్మవారైనటువంటి ఆ గోమాత ఆ మొత్తం నగరాన్నే సృష్టించింది. అందులో అందమైనటువంటి ఉద్యానవనాలు ఏర్పాటైపోయాయి, మంచిగా ఏర్పాటైపోయాయి. చక్కని భవనాలు అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చేసాయి. అందులో వేడి వేడి భోజన పదార్థాలన్నీ తయారైపోయి పాత్రల్లోనూ పళ్ళెములోనూ సిద్ధమైపోయాయి. జమదగ్ని మహర్షి కార్తవీర్య మహారాజును అతడి సైన్యాన్ని విందుకు ఆహ్వానించారు. కార్తవీర్యుడు లోనికి వస్తూ ఆ భవంతులను ఆ పదార్థాలను చూసి నిర్ఘాంతపోయాడు. ఈ అడవిలో ఈ భవనాలే చూడలేదే, ఇంత అద్భుతమైనటువంటి భవనాలు, ఇంత అలంకారంగా ఉన్నాయి, ఏంటిది? అసలు నేను ఇక్కడికి రాలేదే, ఎక్కడి నుంచి వచ్చాయి? నేను వచ్చినప్పుడు లేవే. ఆహా, ఏమి అపూర్వమైనటువంటి భవనం, ఈ భవనం నాకు లేదే. ఒక తాపసికి ఇంతటి భోగమా, ఇంతటి ఐశ్వర్యమా అనుకుంటూ పరివారంతో కలిసి తృప్తిగా భుజించాడు. ఒక తపస్వి అడవిలో ఉండేటువంటి తపస్వి ఇంత భవనం ఎందుకు, ఇన్ని భోగాలు ఎందుకు ఈయనకి? ఆశ్రమ పరివారం వారు వారి గుర్రాలకు ఏనుగులకు కూడా వాళ్లకు ఆ ఏనుగులకు గుర్రాలకు ఏ ఆహారం పెట్టాలనో అట్లా పెట్టారు. తృప్తి అయిపోయింది అంతా కూడా. జమదగ్ని మహర్షి అందరికీ కూడా బట్టలు కూడా పెట్టి సత్కరించాడు. అందరికీ కొత్త కొత్త వస్త్రాలు పెట్టాడు. మహారాజా, నా మాట మన్నించి వచ్చి ఆతిథ్యం తీసుకొని నాకు సంతోషం కలిగించావు, నాకు గొప్ప కీర్తి కలిగేలాగా చేశావు అన్నాడు. కార్తవీర్యుడు, మునీంద్ర, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ భవనాలేమీ లేవు, ఈ భోజన పదార్థాలు కూడా లేవు. ఇవి మహారాజు భవనంలో ఉండేదానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇవి హఠాత్తుగా ఎలా వచ్చేసాయి? ఇదంతా నీ మాయ లేదా నీ తపోశక్తి యొక్క ప్రభావమా అని అడిగాడు. ఎట్లా వచ్చాయి ఆయన మహా, ఇవంతా నువ్వు ఒక తపస్వి కదా, ఎట్లా ఉండొచ్చు ఇవన్నీ కూడా అని. అప్పుడు జమదగ్ని మహర్షి, రాజా, నేనెప్పుడు నవ్వులాటకైనా కూడా అబద్ధం చెప్పను. నేను ఇదంతా కామధేను ప్రభావం వల్లనే కలిగింది అని చెప్పాడు. ఆ కామధేను అమ్మవారిని చూపించాడు, గోమాతను.
కార్తవీర్యుడికి దురాశ పుట్టింది. కామధేవును తన వెంట తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. ఈ కామధేను ఎందుకు ఇక్కడ ఉండాలా? అది నా దగ్గర కదా ఉండాల్సింది. ఎవడి పట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు తగ్గుముఖం పడుతున్నాయో అటువంటి వాడికి నాశనమయ్యేటువంటి ఆలోచనలు పుడతాయట. పరమాత్ముడి మీద దుష్టబుద్ధి పుడుతుందట, గురువు మీద దుష్టబుద్ధి పుడుతుందంట. ఎప్పుడు పుట్టిందో చంచలం అప్పుడు వాళ్ళకి కింద పడేటువంటి కాలం వచ్చింది అని అర్థం. వాళ్ళకి నాశనానికి ప్రారంభమైంది అని అర్థం. అందుకని వచ్చినప్పుడే దాన్ని తుంచి పారేసి సరిచేసుకొని చెంపలకు వేసుకోవాలి. దుష్కర్మ వైపు మనస్సు లాగే వాళ్ళకి ఆగిపడుతుంది కదా. బుద్ధి అంతా కిందికి వచ్చినప్పుడు, అదృష్టం నాశనం అయిపోయినప్పుడు వాళ్ళ బుద్ధి అంతా కిందికి వచ్చేస్తుంది కదా. భవిష్యత్తులో వాళ్ళకు అరిష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది కదా. ఇంకా భవిష్యత్తు వాళ్ళు బతకలేరు కూడా. అటువంటి యోచన వచ్చింది కార్తవీర్యుడికి. కార్తవీర్యుడికి ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధి కలిగింది అని చెప్తున్నారు. మహర్షితో ఇలా అన్నాడట, మీరు అడవిలో నివసించేవారు కదా, ఆకులు అలములు దుంపలు ఇవన్నీ తినేవాళ్ళు కదా, మీకు ఈ భోగాలు ఎందుకు, మీకు ఈ రుచులు ఎందుకు? అందుచేత కామధేవును మాకు ఇవ్వండి, ఇది మా వద్ద ఉంటే గొప్ప గొప్ప కార్యాలకు ఉపయోగపడుతుంది అన్నాడు. జమదగ్ని మహర్షి కోపం వచ్చేసిందట. ఓ మహారాజా, నువ్వు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడిననే ఉద్దేశంతో నీకు భోజనం పెట్టాను. దత్తాత్రేయుడు భక్తుడివి, గణపతి మంత్రాన్ని చేసిన వాడివి, తపస్సు చేసిన వాడివి అనే ఒక దృష్టితో నిన్ను లోపలికి పిలిచి భోజనం పెట్టాను. మంచి అతిథివి దొరికావని నేను పూజించాను. నువ్వు చక్రవర్తి కదా ఈ రాజ్యానికి, మంచివాడు దొరికాడు నాకు. ఎవరికైనా మంచిగా భోజనం పెట్టాలంటే మంచి వాళ్లకు, ఒక పండితుడికి, బుద్ధివంతుడికి, ఒక జ్ఞానికి మనం ఏదైనా ఇస్తే ఎంతో తృప్తి పడతాం. మనకు అట్లా ఎంతో సంతోషం అవుతుంది. హుండీలో ఒక 100 రూపాయలు వేస్తే ఎంతో తృప్తి అవుతుంది. 100 రూపాయలు వేసే నాకు శక్తి పరమాత్ముడు నాకు ఇచ్చాడు కదా, 1000 రూపాయలు వేసే శక్తి నాకు ఇవ్వని, రేపు తీసుకొచ్చి వేస్తా. అట్లా మనం మనస్సులో అట్లా కావాలి మనకు. ఓం గణపతయే నమః.